నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో శివసేన తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు మరాఠా రాజకీయాలను శాసించిన శివసేన ఇప్పుడు కాంగ్రెస్, ఎన్సీపీల చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. వర్గపోరు కారణంగా రెండు ముక్కలైపోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే తప్ప ఆ పార్టీ బతికి బట్టగట్టే పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ వ్యూహాత్మక వైఖరితో శివసేన మనుగడ ప్రశ్నార్థకంగా మారిన వేళ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. శివసేనను విస్తరించాలని బాల్ ఠాక్రే నిర్ణయం తీసుకున్నారని, అయితే ఠాక్రే నిర్ణయాన్ని తెలుసుకున్న అటల్ బిహారీ వాజ్పేయి నిలువరించారంటూ రౌత్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఆగిపోయిన ఈ ఆలోచన భవిష్యత్తులో కార్యరూపం దాల్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో శివసేన పార్టీని జాతీయ పార్టీగా మార్చే యోచనలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ శివసేన బంధం తెగిపోయిన తర్వాత రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలనే పంతంతో ఉన్నారు ఉద్ధవ్ ఠాక్రే. శివసేనను తొలి దశలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించాలని, ఆ తరువాత దశలో హిందీ రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో శాఖలను ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉన్నట్టు అర్థమవుతోంది. ఇందుకోసం ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ బృందం ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసినట్టు ఆయా రాష్ట్రాల్లోని బాల్ ఠాక్రే అభిమానులు, శివసేన అనుచరులతో మాట్లాడినట్టు మరాఠీ దినపత్రిక లోక్మత్ ఓ కథనం కూడా ప్రచురించింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలను శివసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీతో విడిపోయిన తర్వాత శివసేన పార్టీకి ఇవి తొలి ఎన్నికలు కావడంతో గెలుపు విషయంలో చాలా పట్టుదలగా కనిపిస్తోంది. అగాడీ కూటమి శివసేనకు కేటాయించిన 80కి పైగా స్థానాల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటే తప్ప ఆ పార్టీకి మరాఠా సమాజంలో పరువు దక్కేలా లేదు. ఓట్లు చీల్చే పార్టీలు ఒకవైపు, బీజేపీ దూకుడుగా ఉండడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అయితే వాజ్పేయి నిజంగానే బాల్ ఠాక్రేకు ఫోన్ చేశారా? అయోధ్య ఉద్యమం తర్వాత హిందుత్వ భావన మరింత విశాలమైంది. వేరు పార్టీల్లోని నేతలు, కార్యకర్తల శ్రేణులు హిందుత్వ భావనకు మద్దతిచ్చే పార్టీల వైపు చూస్తున్న రోజుల్లో హిందీ రాష్ట్రాల్లో బీజేపీతో పాటు శివసేనకు ఆదరణ పెరిగింది. 1992లో రామ జన్మభూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత 1996లో సార్వత్రిక ఎన్నికలు రావడంతో దేశవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు, సంచలనాలు చెలరేగాయి. ఇదే సమయంలో బాల్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. శివసేనను జాతీయ పార్టీగా మార్చాలని, హిందీ రాష్ట్రాలకు విస్తరించాలనుకున్నారు. బాలాసాహెబ్ ఠాక్రే స్వయంగా లోక్సభ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు. శివసేన కేడర్ కూడా పూర్తిగా సంసిద్ధమైంది. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే అటల్ బిహారీ వాజ్పేయి నుంచి బాలాసాహెబ్ ఠాక్రేకు ఫోన్ వచ్చింది. బాలాసాహెబ్ నాయకత్వంలోని శివసేన హిందీ రాష్ట్రాల్లో పోటీ చేస్తే హిందువుల ఓట్లు బీజేపీ, శివసేనల మధ్య చీలిపోయి మరోసారి హిందుత్వ శక్తులకు ఓటమి తప్పదని, అందుకే శివసేన విస్తరణ ప్రయత్నాలను మానుకోవాలని వాజ్పేయి సూచించారు. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరగడం, కాంగ్రెస్ పార్టీ పట్టు సడలకపోవడంతో 1982 నుంచి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాలేదు. 1992 తర్వాత హిందీయేతర రాష్ట్రాల్లో సైతం బీజేపీపై ప్రాంతీయ పార్టీలు వ్యతిరేక ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. దీంతో బీజేపీ పదే పదే చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి. లౌకికవాదం పేరిట కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీలు చేస్తున్న కుట్రలను అడ్డుకోవడంలో హిందుత్వ భావన గల లైక్ మైండెడ్ శక్తులు ఐక్యం కావాలనే వాజ్పేయి ప్రతిపాదనకు బాలాసాహెబ్ ఠాక్రే అంగీకరించడంతో శివసేన జాతీయ పార్టీ అవతరణ ప్రయత్నాలు అంతటితో ఆగిపోయాయి. వాజ్పేయి ఫోన్ కాల్ రాకపోయి ఉంటే తమ పార్టీ దాదాపు 15 లోక్సభ స్థానాలను ఇతర రాష్ట్రాల్లో గెలిచి ఉండేదని సంజయ్ రౌత్ ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. శివసేన జాతీయ పార్టీగా మారాలని బాలాసాహెబ్ భావించిన మాట సత్యదూరమైందేమీ కాదు. కానీ వాజ్పేయి అభ్యర్థనను హిందుత్వ శక్తుల ఐక్యత కోసం అంగీకరించి బాలాసాహెబ్ తన నిబద్ధతను చాటుకున్నారు. మహారాష్ట్రలో కూడా బీజేపీ విస్తరణకు సహకరించిన బాలాసాహెబ్ బీజేపీ, శివసేన పార్టీ పొత్తుతో కాంగ్రెస్, ఎన్సీపీలకు చెక్ పెట్టారు. ఇక ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవాలనే చర్చ వచ్చినప్పుడు స్కౌండ్రల్తో పొత్తు ఎలా పెట్టుకుంటామంటూ కుండబద్దలు కొట్టారు. బాలాసాహెబ్ ఠాక్రే నిబద్ధత కారణంగానే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. ఉద్ధవ్ నాయకత్వంలో శివసేన జాతీయ పార్టీగా మారుతుందా? 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత శివసేన, బీజేపీల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. శివసేనతో విడిపోయిన బీజేపీ ఆ తరువాత కాలంలో వ్యూహ ప్రతివ్యూహాల నడుమ అధికారాన్ని చేపట్టింది.
ఆ తరువాత నుంచి శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్నారు. అందులో భాగంగానే ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించి జాతీయ పార్టీగా మార్చాలని చూస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మరాఠీ ప్రజలు అధికంగా ఉన్నారు. అంతేకాదు, నైజాం రాజ్యంలోని కొన్ని జిల్లాలు ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్నాయి. తెలంగాణపై మరాఠీ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఈ కారణంగానే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో శివసేన పార్టీ విస్తరించాలని ఉద్ధవ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలోని కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో మరాఠాల జనాభా ఎక్కువగా ఉంటుంది. పైగా ప్రస్తుతం కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ప్రత్యేక కళ్యాణ కర్ణాటక డిమాండ్తో గుల్బర్గా, రాయచూరు జిల్లాల్లో శివసేనను విస్తరించాలని ఆయా జిల్లాల్లోని కన్నడ రాజకీయ నేతలు శివసేన నేతలకు సూచించినట్టు తెలుస్తోంది. మొత్తంగా శివసేన విస్తరణ బీజేపీకి నష్టం చేస్తుందా? కమలం పార్టీలో నిరాశతో ఉన్న నేతలు శివసేనలో చేరి కొత్త తలనొప్పి తెచ్చిపెడతారనేది వేచి చూడాలి. శివసేన పార్టీ విస్తరణను బీజేపీ ఎలా వ్యూహాత్మకంగా ఎదుర్కొంటుందో అనేది ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.